హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జల్స్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం కష్టాలు వచ్చాయని చెప్పి వారు చెప్పకపోయినా కూడా తెలుసుకొని చేయడమే నాయకుడి యొక్క లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు చెప్పకపోయినా వారి కష్టాలను తెలుసుకొని ఈ పథకాలు అమలు చేస్తే వారి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్ గారు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఏదైతే జగన్ గారు జువ్వలదిన్నే టూరుకు వెళ్ళారో అక్కడ మత్స్యకారులు చెప్పినటువంటి సమస్యలు కానీ, మరి జగన్ గారిని కలవడానికి వెళ్లకుండా ఉండేందుకు ₹1,00,000 జరిమానా విధిస్తామని వెళ్తే, అంటే సభకు వెళ్తే ₹1,00,000 జరిమానా విధిస్తామనేటువంటి విషయాలు కానీ, ఇక్కడ ఆ మత్స్యకారులు నిర్ణయించుకున్నది కూటమికి సంబంధం అని చెప్పొచ్చు. కానీ అధికార పార్టీ అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అది విన్న తర్వాత ఎవరైనా సభకు వెళ్లకుండా కూటమి అడ్డంకులు సృష్టించిందనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాలను కూడా, అంటే లోకేష్ గారు అక్కడ ఎంపీ గారు ఏ రకంగా చేస్తారనే విషయాలను కూడా ఇక్కడ కాల్ డేటాతో సహా బయట పెట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటి, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ మత్స్యకారుల కుటుంబాలు బాగుపడాలని చెప్పి వారికి ఈ హార్బర్ను నిర్మించడం జరిగింది. అంటే పనులన్నీ పూర్తయిపోయినాయి. నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేస్తారనేటువంటి సందర్భం కూడా మనం చూసాం. మరి ఇది అయిన తర్వాత ఎందుకని దాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు? అందుబాటులోకి తీసుకురాకపోగా దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తన బాధ్యతగా, అంటే ఆ రోజు వారి కష్టాలు తీర్చడం కోసం తీసుకొచ్చేటువంటి దేన్ని ప్రైవేటు పరం చేస్తానంటే ఊరికే ఉంటారా? ఉండరు కదా. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించే విధంగా దీన్ని నిర్మాణం చేపడితే దాన్ని అందుబాటులోకి తేకుండా ప్రైవేట్ పరం చేస్తే నేను ఊరికే ఉంటామా? ఖచ్చితంగా ఇది ఎవరైతే ప్రైవేట్ పరం చేస్తారో, ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు వస్తారో అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్పి ఒక భరోసా వారికి ఇవ్వడం జరిగింది. ఆ భరోసా ఇస్తేనే ప్రైవేటీకరణ అనేది ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి అదే రకంగా జరిగింది కదా. ప్రైవేట్ పరం చేయొద్దు అంటే లేదు, మొండిగా మేము చేస్తాం, నువ్వు ఎక్కడ కాలేజీలు నిర్మించావు, ఎక్కడ తెచ్చావని చెప్తే డైరెక్ట్ వెళ్ళి లొకేషన్కి వెళ్ళి ఆ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత నిర్మాణం అయిందనే విషయాలు కూడా బయటపెట్టి ఆ ప్రైవేటీకరణను ఆపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది ప్రజల కోసం చేసిన పని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కోసం చేసింది కాదు. సో ఇది కూడా ఇక్కడ అంతే, వీరి కోసం ఏం చేయడానికన్నా సిద్ధమనే విషయాన్ని వాళ్ళకి అక్కడ భరోసా కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో ఇదే కాదు, అక్కడ వారికి ఉన్నటువంటి వేటకు సంబంధించిన వృత్తి ఉంటుంది. గతంలో 4,000 10,000 చేసిన పరిస్థితి వాళ్ళది. కరోనా టైంలో కూడా వారిని ఆర్థికంగా ఆదుకున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా డీజిల్కి సంబంధించి కూడా సబ్సిడీ ఇచ్చారు, లీటర్కి ₹6 పైన ఎంతనో. ఇవన్నీ ఎలా చేయగలుగుతారు? ఆ ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజల కష్టాలు తెలుసుకుంటే మంచి నాయకుడైతేనే చేయగలుగుతారు. మరి ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు? వచ్చిందని అంతా రెడీగా ఉన్నదాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. సో ఈరోజు మరి ఆ ప్రైవేట్ పరాన్ని వారి కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తే వెళ్ళకండి, సభకు వెళ్ళకండి అని చెప్పి అడ్డంకులు సృష్టించినా కూడా చాలామంది వాళ్ళ కష్టాలు చెప్పుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనేక విషయాలు, ఎందుకంటే తెలుసు వాళ్ళకి జగన్ గారు వస్తే నిజాలన్నీ బయటకు వస్తాయని తెలుసు కాబట్టి అడ్డంకులు సృష్టించారు. ఆ నిజాలు మాత్రం ఇక్కడ దాగలేదు, బయటకు వచ్చినాయి. ఇక్కడ ఏంటి రూల్, తమిళనాడుకి సంబంధించినటువంటి బోట్లు ఏపీలోకి రాకూడదు, ఏపీలో బోటు తమిళనాడు వెళ్ళకూడదు. ఇది ఒక రూలు, అంటే ఎవరికి వారు బతకాలి అన్నది. సో ఇక్కడ ఏమైంది, మరి తమిళనాడు నుంచి వచ్చినటువంటి బోట్లు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పాపం వారంతా కూడా కాపలా కాస్తూ పట్టుకొని పోలీసులకు అప్పగించి మరి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అంతా అయిన తర్వాత మరి పాపం పోలీసులు చూసుకుంటారని వదిలేసిన తర్వాత ఏం జరిగింది, ఆ బోట్లను వదిలేయడం జరిగింది. ఏ రకంగా వదిలేశారు? ఇక్కడ మార్చి 12న నారా లోకేష్ గారు అక్కడికి వచ్చారంట. మార్చి 16న ఆ బోట్ల దొంగతనం జరిగింది. అంటే బోట్లు లేవంట. అంటే సీజ్ చేయబడ్డటువంటి ఆ బోట్లు ఎక్కడ పోయినాయి? మరి దానికి సంబంధించి ఏం జరిగిందనే దానికి సంబంధించి అక్కడ తమిళనాడులో ఉండేటువంటి బోట్లు ఎవరైతే ఉంటారో వారితో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ వారి యొక్క బ్రదర్సు మరి కొంతమంది యొక్క కాల్ డేటాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది, ఆ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కాల్ డేటా ఎవరితో మాట్లాడారు, ఆ మాట్లాడిన తర్వాత ఈ బోట్లన్నీ ఏమైపోయినాయి అనే విషయాన్ని మరి బయట పెట్టడం జరిగింది. ఈ విషయాలు బయటకు వస్తాయని చెప్పే ఆటంకాలు సృష్టించడం జరిగింది. అయినా కూడా నిజాలు దాగలేదు, బయటకు వచ్చినాయి. పైగా మళ్ళీ ఏం చేశారు, ఇక్కడ పోలీసులు వాళ్ళు కానీ గ్రామస్తులు, ఒక 4 గ్రామాల ప్రజలు ఉంటారు కదా, రోజుకు ఒక గ్రామం చొప్పున కాపలా ఉంటే మీరు కాపలా కాయడం ఏంది, మేమే కాపలా కాస్తామని చెప్పారంట వాళ్ళు. అంటే వీళ్ళు ఆడిస్తున్నటువంటి ఆట. పాపం ఆ పోలీసులని బదిలీ చేశారంట, ట్రాన్స్ఫర్ చేశారంట జగన్ గారు ఈరోజు చెప్తా ఉన్నారు. అంటే మంచి చేసేటువంటి వాళ్ళను కూడా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు దోచుకోవడం కోసం ఈ పేద బతుకుల వాళ్ళ పొట్టను కొడుతూ
ఏమొస్తుంది పాపం మత్స్యకారులు అంటే ఏముంటుంది చెప్పండి పాపం. వాళ్ళు వేటకు వెళ్తారు, వేటకు వెళ్ళిన తర్వాత తిరిగి వస్తారో లేదో కూడా గ్యారెంటీ ఉండదు. అలాంటి బతుకులు వాళ్ళవి. సంవత్సరంలో వేట నిషేధం ఉంటుంది. ఇట్లా వీళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో చేయాలి. వాళ్ళకి ఇంకా ఓ పూట మనం ఏ రకంగా అన్నం పెట్టాలనే ఆలోచన చేయాలి. ఇంకేమైనా పింఛన్లు పెంచాలా, ఈ నిషేధ టైంలో ఇంకేమైనా డబ్బులు ఇవ్వాలా, ఇంకా వాళ్ళకి అట్లా చేయాలి. కానీ ఈ రకంగా వారి పొట్ట కొడితే ఏమొస్తుంది చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఫిక్స్ అయ్యింది, ఇది ప్రైవేటు పరం కానివ్వను ఎట్టి పరిస్థితుల్లో. 1200 కుటుంబాలకు పైగా ఉన్నాయంట, 1200 బోట్లకు పైగా ఉన్నాయంట. ఆ బోట్ల సంఖ్యను కూడా పెంచారు. గతంలో ఉంటే 23,000 చిల్లర ఎంతనో ఉంటుంది, అక్కడి దాకా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో ఇట్లా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఎఫెక్ట్ కారణంగా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ వేదికగా ఒక ఛాలెంజ్ కూడా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి, ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు జగన్ గారు. గతంలో పీపీపీ మోడల్కి ఇచ్చినట్టే మీ తాత వచ్చినా మీ ముత్తాత వచ్చినా కూడా దీన్ని ప్రైవేటు పరం కానివ్వను, అడ్డుకొని తీరుతానని చెప్పి జగన్ గారు వార్నింగ్ ఇవ్వడం. ఇట్లా అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మత్స్యకారులకు సంబంధించి ఏమేం చేయాలి, ఏమేం చేశాము, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ వస్తే ఏం చేస్తాము, ఇప్పుడు వీళ్ళు చేసినట్టు కుట్రలు ఏ రకంగా అడ్డుకుంటాము, ఈ డికాల్ డేటాకి సంబంధించి కానీ ఇట్లా అనేక సంచలన నిజాలు ఈరోజు బయటపెట్టడం జరిగింది. సో చూద్దాం మరి జగన్ గారు ఎప్పుడు ప్రెస్ పెట్టినా ఏం మాట్లాడినా ఈ ప్రశ్నలకు వాళ్ళ ఆన్సర్ ఉండదు. వారికి అలవాటైనటువంటి పద్ధతిలో రకరకాలుగా కామెంట్స్ ఇది పెడతా ఉంటారు కదా. సో చూద్దాం ఏం జరుగుతుంది. సో ఇది విషయం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.